హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పటినుంచి పొదుపు చేయాలి అంటే, ఎప్పటినుంచో ఎందుకు? ఇప్పటినుంచే ఈ రోజు నుంచే పొదుపు చేస్తే సరిపోతుంది కదా! పిల్లలు వాళ్ళ చిన్న చిరునవ్వుతో ఈ ప్రపంచాన్నే వెలుగుగా మార్చగలరు. పిల్లల బుడి బుడి అడుగులు మన ఇంటిని సంబరంగా మార్చినట్టు వాళ్ళ భవిష్యత్తును భద్రంగా మార్చే బాధ్యత మనదే కదా! ఈ భూమిపై తల్లిదండ్రిగా పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో ఉన్న అసలైన లక్ష్యం ఏమిటంటే పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడమే. తల్లిదండ్రులకు పిల్లల్ని మించిన ప్రపంచం వేరే ఉంటుందా? చెప్పండి. మనం పిల్లలకు ఏదైనా మంచి చేయాలి అంటే అది కేవలం పిల్లల మీద ప్రేమ, దయతో మాత్రమే కాదు. అది పిల్లల భవిష్యత్తుకు భద్రతతో, స్థిరత్వంతో సాధించగల ప్లాన్‌తో కూడి ఉండాలి. ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్ అనేది ఒక ప్లాన్ లేకుండా వదిలేయలేని విషయంగా మారింది. విద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్య సేవలు మరీ ఖరీదైపోయాయి. ఉద్యోగాలలో పోటీతత్వం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మనం తీసుకునే చిన్న పొదుపు అనే నిర్ణయం రేపు వాళ్ళకి ఎంత పెద్ద రక్షణగా మారుతుందో మనం ఊహించలేం. పొదుపు అంటే పెద్ద మొత్తాలు అవసరమని కాదు. నెలకు రూ. 100 అయినా సరే అది ఒక మొక్కలాగా పెరుగుతుంది. ఆ మొక్కకి మనం శ్రమ అనే నీరు, ప్రేమ అనే ఎరువుతో బలపడుతుంది. ఒకరోజు అదే పెద్ద వృక్షంగా మారి పిల్లలకు నిశ్చింతగా నీడనిస్తుంది. పిల్లలు వారి నవ్వుల వెనుక భవిష్యత్, వారి కళ్ళలోని కలలు, వారి కన్నీటి వెనుక హాస్యం, వారి కళ్ళలోని కలలు మన ఊహల కంటే ఎక్కువ. కానీ ఆ కలలు నిజమవ్వాలంటే మనం ఇప్పటి నుండే తీసుకోవలసిన ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయమే పొదుపు. కాలం మారింది. ఖర్చులు పెరిగిపోయాయి. విద్య, వైద్యం, భద్రత ఇవన్నీ కావాలంటే పొదుపు చేయాలి. మనం పొదుపు చేయడాన్ని పెద్ద పని అని అనుకుంటాం. మాకింకా టైం ఉంది అని వాయిదా వేస్తూ ఉంటాం. కానీ పొదుపు చేసే సరైన సమయం ఈ రోజే. చిన్న మొత్తం అయినా సరే రెగ్యులర్‌గా మొదలు పెడితే అది కాంపౌండ్ రిటర్న్స్ రూపంలో పెరుగుతుంది. పిల్లల కోసం ఎలాంటి పొదుపు చేయవచ్చు అంటే, అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డి, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా నమ్మదగిన మార్గాలే. నెలకు కనీసంలో కనీసం 500 పెట్టినా సరే 10 సంవత్సరాలలో లక్షల రూపాయలుగా మారిపోతుందది. పొదుపుతో పాటు పిల్లల్లో డబ్బు విలువను పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల మీద ప్రేమతో మనం ఎన్ని త్యాగాలు చేసినా మనసు తృప్తి చెందుతుంది. పొదుపుపై మనం వేసే ఒక్క అడుగు వాళ్ళ జీవితానికి దారి చూపే దీపంలా మారుతుంది. పిల్లలకు కనీసం నెలకి ఒకసారి అయినా ఏ సినిమాకో, పార్కుకో తీసుకుని వెళ్ళాల్సిందే. అది తప్పదు. అలాంటప్పుడు జీతం వచ్చిన వెంటనే తీసుకెళ్లకుండా నెల మధ్యలో అంటే మీకు 5వ తారీఖు జీతం వచ్చిందనుకోండి, 15 నుండి 20వ తారీఖు లోపల తీసుకెళ్ళండి. జీతం రాగానే ఫ్యామిలీని బయటకు తీసుకువెళ్తే ఫోన్‌లో డబ్బులుంటాయి కాబట్టి వాళ్ళు అడిగినవన్నీ కాకపోయినా సగానికి సగమైనా కొనిస్తారు. పిల్లలకు బయటకు తీసుకెళ్ళడానికి ముందే ఇంట్లోనే కడుపు నిండా తినిపించుకొని తీసుకువెళ్తే బయటకు వెళ్ళినా వాళ్ళు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. అదీ కాక బయటి ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. అదే విషయాన్ని పిల్లలకు చెప్పి ఇంట్లోనే తినిపించుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఇవాళ మీరు తీసుకున్న చిన్న నిర్ణయం రేపు మీ పిల్లల భవిష్యత్తుకు పెద్ద వసతిగా మారుతుంది. మనం వాళ్ళ కోసం పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళ భవిష్యత్తును నిర్మించేందుకు వేసిన ఇటుకల వంటివి. పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. మనం పొదుపు చేసే ప్రతి రూపాయి వాళ్ళ జీవితంలో వెలకట్టలేని విలువను కలిగి ఉంటుంది. ఈ రోజు నుండే పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.